माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। హరే కృష్ణ. ఈ గీతా సందేశం కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా నమస్కారాలు, హృదయపూర్వక అభినందనలు. ఇవాళ మనం 12వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ఇవాళ మనం 12వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఈ 12వ అధ్యాయం భక్తి యోగము, భక్తి షట్కంలో చివరి అధ్యాయం. ప్రత్యేకించి ఈ అధ్యాయానికి భక్తి యోగం అనే పేరు. 20 శ్లోకాలు, చాలా చిన్న అధ్యాయం, ఎక్కువసేపు పట్టదు. ఒక 20 నిమిషాలు, మనం 20 నిమిషాల్లో మొత్తం అధ్యాయం అంతా చెప్పుకోవచ్చు. తర్వాత ఒక 20 నిమిషాల ప్రశ్నల కోసం. ఆదివారమైనా కూడా మీరంతా జాయిన్ అయినందుకు ఉదయం పూట చాలా సంతోషం. ఎందుకంటే మనము ఏ శ్లోకాన్ని వదలకుండా, ఏ పాదాన్ని వదలకుండా, ఏ పదాన్ని వదలకుండా మొత్తం భగవద్గీతను సంపూర్ణంగా క్షుణ్ణంగా మనం చదువుకుంటున్నాం. అందుకే నేను శుక్రవారం వరకు భగవద్గీత పూర్తి అవ్వాలి కాబట్టి ఇవాళ ఈ ఎక్స్ట్రా క్లాస్ అవసరమైంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ముందుగా మనం మంగళాచరణంతో మొదలు పెడదాం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమగ్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాథురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదదతో హృత్కాయ వాగ్భిః సదా. శ్రీలాన్ సద్గుణపుంజకేళి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని ప్రత్యక్షితో. ఆజానులంబితభుజౌ కనకావధాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగో మమ మందమతిర్గతి మత్సర్వస్వపదాంభోజో రాధా మదన మోహనౌ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. మనం ఇప్పటి వరకు 11 అధ్యాయాలు చెప్పుకున్నాం. మొదటి 6 అధ్యాయాలు కర్మషట్కం, కర్మయోగం గురించి వివరిస్తున్నాయి. తర్వాత 5 అధ్యాయాలు, ఇవాళ అధ్యాయం 12వ అధ్యాయంతో కలుపుకొని భక్తి షట్కం, ఇవన్నీ భక్తి యోగం గురించి వివరిస్తున్నాయి. క్లుప్తంగా ఇప్పటి వరకు ఏం చదువుకున్నామంటే, అర్జునుడు 1వ అధ్యాయంలో నేను భీష్మ ద్రోణాది పెద్దలను వధింపలేను, రక్తసిక్తమైన రాజ్యాన్ని నేను అనుభవించలేను, దుర్మార్గులైన కౌరవులను చంపినా పాపం వస్తుంది, యుద్ధం వల్ల కులధర్మాలు జాతి ధర్మాలు నశించిపోతాయి, కాబట్టి నేను యుద్ధం చేయను అని గాంధీవాన్ని త్యజించి రథం మీద చితికలు పడిపోయి ఏడుస్తూ కూర్చున్నాడు. ఇది 1వ అధ్యాయంలో చూసాం. ఇకపోతే 2వ అధ్యాయంలో భగవంతుడు నీవు యుద్ధం చేయాలి అని కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహించాడు. ఆత్మతత్వం తెలుసుకొని యుద్ధం చేయమన్నాడు. తర్వాత క్షత్రియ ధర్మాన్ని పాటించైనా యుద్ధం చేయాలన్నాడు. తర్వాత బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయాలంటున్నాడు.
ఆ తర్వాత స్థితప్రజ్ఞుడివై యుద్ధం చేయము అని ఈ విధంగా 4 కారణాలతోటి భగవంతుడు అర్జునుడికి యుద్ధం చేయమని ప్రోత్సహించాడు. అర్జునుడు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాడు. 3వ అధ్యాయం కర్మయోగం ఆచరించుము, యుద్ధం చేయము. కర్మ కంటే బుద్ధే శ్రేష్టమైతే నన్నెందుకు ఈ ఘోర కర్మ చేయమంటున్నావు అన్న అర్జునుడి ప్రశ్నకు కర్తవ్యాన్ని పాటించడం అందరికీ శ్రేయోదాయకమైనది. కాబట్టి నువ్వు నీ కర్తవ్యమైన యుద్ధాన్ని చేయి, మిథ్యాచారుడు కావద్దు అని చెప్పారు. తర్వాత కర్మయోగాన్ని జీవులు ఎలా ఆచరించాలి అన్న కర్మయోగ విధానాన్ని, దేవతలకు జీవుల పట్ల పరస్పర సంబంధాన్ని, కర్మచక్రాన్ని వివరించారు. తర్వాత లోక సంగ్రహం కోసమైనా యుద్ధం చేయాలి. నీవు జ్ఞాననిష్టను కలిగి ఉన్నప్పటికీ కర్మ పరిత్యాగం చేయడానికి అర్హుడివైనా కూడా నువ్వు లోక సంగ్రహం కోసం యుద్ధం చేయాలని భగవంతుడు చెప్పాడు. తర్వాత నేను సైతం లోక సంగ్రహం కోసం కర్మలు ఆచరిస్తానని భగవంతుడు చెప్పాడు. తర్వాత అర్జునుడు అడిగిన ప్రశ్నలకు దేనివల్ల మానవుడు పాపం చేస్తాడు అంటే కామం వల్ల, క్రోధం వల్ల మానవుడు బలాత్కారంగా పాపం చేస్తాడు. ఈ కామాన్ని జయించాలి, ఇది కర్మయోగానికి ఆటంకం అని భగవంతుడు ఈ అధ్యాయాన్ని ముగించాడు. 4వ అధ్యాయంలో జ్ఞానంతో కర్మయోగం ఆచరించుము, యుద్ధం చేయము అని అర్జునుడు చెప్పాడు. నిష్కామ కర్మయోగం చాలా గొప్పది, పురాతనమైనది అని చెప్పి ఆ తర్వాత అర్జునుడు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి ఎప్పుడో పుట్టిన వివస్వంతుడికి నువ్వు ఎలా నేర్పించావు అంటే ఆ ప్రశ్నకు జవాబు చెప్పి తర్వాత నా జన్మ కర్మలు దివ్యమైనవని, ఆ జన్మ కర్మలు తెలుసుకున్న వాళ్లకు జన్మ కర్మలు ఉండవని చెప్పి మళ్ళీ కర్మతత్వాన్ని, కర్మను, అకర్మను, వికర్మను వివరించాడు. ఏ విధంగా బుద్ధిమంతుడు జ్ఞానంతో నిష్కామ కర్మయోగం ఆచరిస్తాడో అది చెప్పాడు. ఆ తర్వాత ద్రవ్యమైన యజ్ఞం కంటే జ్ఞానమయ యజ్ఞమే శ్రేష్టం అన్నాడు. జ్ఞానయోగ వైశిష్ట్యం బోధించాడు. ఆ తర్వాత 5వ అధ్యాయంలో విజ్ఞానంతో కర్మయోగం ఆచరించుము, యుద్ధం చేయమనే సందేశాన్ని ఇచ్చాడు. నిష్కామ కర్మయోగం జ్ఞానయోగం కంటే శ్రేష్టమైంది అన్నాడు. ఎందుకంటే అది సులభంగా ఆచరించదగింది, ప్రమాదరహితమైంది, జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అనేక మంది పూర్వీకులు ఆచరించి సిద్ధి పొందారు కాబట్టి. తర్వాత కర్మయోగం ఏ విధంగా జ్ఞాననిష్ట కలిగిస్తుందో చెప్పాడు. తర్వాత జ్ఞాననిష్ట ఏ విధంగా బ్రహ్మ నిర్వాణం అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తుందో చెప్పాడు. చివరిలో ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ నిర్వాణం గురించి వివరించాడు. క్లుప్తంగా అష్టాంగ యోగాన్ని పరిచయం చేశాడు. ఎందుకంటే అష్టాంగ యోగులు కూడా ఆత్మ సాక్షాత్కారం పొందుతారు కాబట్టి. తర్వాత 6వ అధ్యాయంలో యోగివి కమ్ము, యుద్ధం చేయమనే నినాదం భగవంతుడు ఇచ్చాడు. ఈ సందేశాన్ని ఇచ్చాడు. నిష్కామ కర్మయోగం అందరికీ మంచిది. అపరిపక్వ యోగికి మరో మార్గం లేదు. నిష్కామ కర్మయోగం కంటే ఇంకొక మార్గం లేదు. పరిపక్వ యోగి అష్టాంగ యోగం చేసుకోవచ్చు అని అష్టాంగ యోగ పద్ధతి, పురోగతి, పరిపూర్ణత వివరించాడు. ఈ అష్టాంగ యోగం నా వల్ల కాదన్నాడు అర్జునుడు. మనసును ఎలా నిగ్రహించుకోవాలంటే అభ్యాస వైరాగ్యాలతో నిగ్రహించుకోవాలని భగవంతుడు చెప్పాడు. తర్వాత యోగభ్రష్టుడి గమ్యం ఏమిటంటే యోగభ్రష్టుడు పునర్జన్మ పొంది శ్రీమంతుల కుటుంబంలో అయినా భక్తుల కుటుంబంలో కానీ పుట్టి భౌతిక పురోగతిని, ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడని, అతనికి నష్టం ఏమి జరగదని భగవంతుడు వివరించాడు. చివర్లో యోగులందరిలో కంటే, కర్మి కంటే, జ్ఞాని కంటే, అష్టాంగ యోగి కంటే భక్తి యోగే గొప్పవాడు, భక్తి యోగమే ఉత్తమమైనదనే సందేశాంతో భగవంతుడి అధ్యాయాన్ని ముగించాడు. ఇక్కడితో కర్మయోగం ముగుస్తుంది. కర్మయోగం ముగిస్తూ భక్తి యోగాన్ని పరిచయం చేశాడు. 7వ అధ్యాయంలో భగవంతుడు నా గురించి తెలుసుకో, నా గురించి విను, యుద్ధం చేయము అని ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని చెప్పాడు. మొదట్లో భగవంతుడి యొక్క జ్ఞాన విజ్ఞానాలు శ్రవణంతో సిద్ధిస్తాయి అని వివరించాడు. ఆ తర్వాత తన గురించిన ఐశ్వర్య జ్ఞానం, తన ఆస్తిపాస్తులను వివరించాడు. ఆ ఐశ్వర్య విజ్ఞానం కూడా ఏ విధంగా సమస్త పదార్థాల అస్తిత్వానికి కృష్ణుడే కారణము అది వివరించాడు. మనం భౌతిక ప్రపంచంలో ఎలా తెలుసుకోవాలో ఆ విషయాన్ని. తర్వాత తన గురించిన ఆశ్రయ జ్ఞానం చెప్పారు. 4 రకాల దుష్కృతులు తనను శరణు వేడరని, 4 రకాల సుకృతులు తన్నే శరణు వేడుతారని, ముక్తికాములు ముక్తి కోసమే శరణు వేడుతారని, దేవతారాధకులు తనను పరోక్షంగా శరణు వేడుతారని, అవిధిపూర్వకంగా ఆశ్రయిస్తారని, నిరాకారవాదులు తనను అర్థం చేసుకోలేరని, ఈ విధంగా భగవంతుడు తన ఆశ్రయ జ్ఞానాన్ని విడమర్చి చెప్పాడు.
చివర్లో బ్రహ్మము, అధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞం వీటన్నిటిని తెలుసుకున్న ముక్తికాములను అన్నీ చేరుకుంటారని చెప్పడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. 8వ అధ్యాయంలో అర్జునుడు చెప్పిన ఆ పదాల యొక్క అర్థం ఏమిటి అని అర్జునుడు 7 ప్రశ్నలు సంధించాడు. బ్రహ్మం అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అది దైవం ఎవరు, అది యజ్ఞం ఎవరు, నేతాత్ములు నిన్ను ఎలా తెలుసుకుంటారు మరణకాలమందు అంటే కృష్ణుడు ఏ విధంగా ఈ ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పి, ఏ విధంగా కర్మయోగి, జ్ఞానయోగి, అష్టాంగ యోగి, భక్తి యోగి ఏ విధంగా వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు, ప్రాణత్యాగం చేసేటప్పుడు వాళ్ళల్లో ఎవరెవరు ఏ విధంగా ఆధ్యాత్మిక లోకం చేరుకోరు అనే విషయాన్ని వర్ణించాడు. ఇది 8వ అధ్యాయం. 9వ అధ్యాయం నా భక్తుడివి కమ్ము యుద్ధం చేయము అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ భగవంతుడు తన భక్తియే అన్నిట్లో రహస్యమైన జ్ఞానం అని చెప్పాడు. తర్వాత అచింత్య జ్ఞానం వివరించాడు. భౌతిక జగత్తుతో తన సంబంధం ఏ విధంగా అచింత్యమో, ఊహింపశక్యం కానిదో అది వివరించాడు. తర్వాత తన స్వరూప జ్ఞానాన్ని చెప్పి మహాత్ములకే ఈ స్వరూప జ్ఞానం తెలుసు, మూఢులకు తెలియదు, మధ్యస్థులకు తెలియదు అని చెప్పాడు. తన స్వభావ జ్ఞానాన్ని, భక్తులతో తను ఏ విధంగా ప్రవర్తిస్తాడో, భక్తులకు తనకు మధ్య గల సంబంధాన్ని, తర్వాత ఏ విధంగా భక్తులు తన అనుగ్రహ పాత్రలో భగవంతుడు పక్షపాతి కానప్పటికీ కూడా భక్తుల్ని ఏ విధంగా అనుగ్రహిస్తాడు, ఎందుకు వాళ్ళని ప్రత్యేకంగా పరిగణిస్తాడనే విషయాన్ని తన స్వభావ జ్ఞానంగా చెప్పాడు. ఎంత దుర్మార్గుడైనప్పటికీ కృష్ణ భక్తుడైతే అనతి కాలంలోనే అతడు తన తప్పుడు భావనలను, తప్పుడు ప్రవర్తనలను విడిచిపెట్టి శుద్ధుడవుతాడు. అందరూ కూడా అతన్ని అలాగే పరిగణించాలని చెప్పాడు. ఇదంతా 9వ అధ్యాయంలో. ఇకపోతే 10వ అధ్యాయంలో నా విభూతులు తెలుసుకో, యుద్ధం చెయ్యి అన్నాడు భగవంతుడు. కృష్ణుని విభూతులు, యోగములు ఇవన్నీ కూడా భక్తి ప్రదములు, భక్తి కలిగిస్తాయి. ఆ కలిగిన భక్తిని ఎలా వృద్ధి చేసుకోవాలో చతుశ్లోకి భగవద్గీత భగవంతుడు చెప్పాడు. ఏ విధంగా విభూతులు విని, విభూతులు తెలుసుకొని ఆ తర్వాత అనన్య భక్తి యోగం ఆచరించాలో వివరించాడు. ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడు నీవే దేవాది దేవుడు అని ప్రకటించాడు. విభూతులను వివరించమని అభ్యర్థించాడు. దాంతో కృష్ణుడు తన ప్రధానమైన దివ్య విభూతులన్నీ వివరించాడు. ఇది 10వ అధ్యాయం. 11వ అధ్యాయం నిన్న రాత్రి చెప్పుకున్నాం. అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని దర్శించాలని కోరుకున్నాడు. ఆ విశ్వరూపాన్ని భగవంతుడు దర్శింపజేశాడు. విశ్వరూపాన్ని వీక్షించి భయపడ్డ అర్జునుడు ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే నేను కాలుడిని, అందరినీ హరించే కాలుడిని అని భగవంతుడు సమాధానం చెప్పాడు. విశ్వరూపాన్ని స్తుతించి అర్జునుడు దాస్యభావంతో క్షమాపణ అడిగాడు తను తెలియక చేసిన తప్పుల కోసం. తర్వాత ఈ భయంకరమైన రూపాన్ని ఉపసంహరించి సౌమ్య రూపం, చతుర్భుజ రూపం దర్శింపజేయమన్నాడు. కృష్ణుడు సౌమ్య రూపం దర్శింపజేశాడు, చతుర్భుజ రూపాన్ని, తర్వాత విభుజ శ్యామ సుందర రూపాన్ని దర్శింపజేశాడు. ఆ సౌమ్య రూపాన్ని స్తుతించాడు అర్జునుడు ఆనందంగా. భగవంతుడు సైతం భక్తులకు మాత్రమే ఆ సౌమ్య రూపం తెలుసు అని వివరించాడు. ఈ అధ్యాయం యొక్క సారాంశం నిమిత్త మాత్రుడవు కమ్ము యుద్ధము చేయము అని. ఇప్పుడు ఈ 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయం ఆచార్యులందరూ భక్తి యోగము, భక్తి ఆరోహ క్రమము, సుసాధ్య భక్తి యోగం అని పేర్లు ఇచ్చారు. ఈ మధ్యమ షట్కమైన భక్తి షట్కంలో భగవంతుడు, భక్తుడు, భక్తి వివరించబడ్డాయి. 7, 8, 9వ అధ్యాయాల్లో భగవత్తత్వం విశదంగా వర్ణించబడింది. 9వ అధ్యాయంలో భక్తి మాహాత్మ్యం, 10, 11వ అధ్యాయాల్లో భక్తికి ఉద్దీపన కలిగించే ఐశ్వర్య జ్ఞానం, విశ్వరూప సందర్శనం వివరించబడ్డాయి. 12వ అధ్యాయంలో భక్తి యోగ శ్రేష్ఠత్వం, భక్తి యోగ విధానాలు, భగవంతుడికి ప్రేరణ కలిగించే భక్తుల లక్షణాలు వివరించబడ్డాయి. భగవంతుని యొక్క స్వరూప దర్శనం, యథార్థ జ్ఞానం మొదలైనవన్నీ కూడా అనన్య భక్తి వల్లే లభిస్తాయని భగవంతుడు 11వ అధ్యాయంలో చెప్పాడు. అది విన్నంతనే అనన్య భక్తిని ఆచరించే భక్తి యోగి శ్రేష్ఠుడా లేదా అక్షర బ్రహ్మాన్ని ఉపాసించే అవ్యక్తోపాసులు శ్రేష్ఠులా అన్న సందేహం అర్జునుడికి కలిగింది. ఆ సందేహంతో అర్జునుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఈ 12వ అధ్యాయం అంతా మీరు ఈ చిత్రంలో చూడొచ్చు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే భక్తి యోగం ఆచరించుము, స్పెల్లింగ్ మిస్టేక్, భక్తి యోగం ఆచరించుము, యుద్ధం చేయము అని చెప్తున్నాడు. సాకార ఉపాసన గొప్పదా, ఎల్లప్పుడూ నిన్ను సేవించే నీ భక్తులు లేదా నీ అవ్యక్త నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించే
జ్ఞానులు, వీళ్ళల్లో ఉత్తమ యోగులు ఎవరు అని అర్జునుడు అడగడంతో భగవంతుడిలా సమాధానం చెప్పాడు, నా భక్తులే గొప్పవాళ్ళు అన్నాడు. భక్తి ఎందుకు మహత్తరమైందో చెప్పాడు. ఆ భక్తి యొక్క మహత్తర ఫలితాన్ని వివరించాడు. తర్వాత భక్తి యోగి ఎలా కావాలో ఆ విధానాన్ని వివరించాడు. సామర్థ్యాన్ని బట్టి ఏ విధంగా ఆధ్యాత్మిక సాధనలు చేయాలో అది చెప్పాడు. ఈ ఆధ్యాత్మిక సాధనాలన్నీ గొప్ప లక్షణాలకు దారితీస్తాయి. ఈ లక్షణాలతోటి భగవంతుడికి ప్రీతి కలుగుతుంది. కాబట్టి ఆ ప్రియమైన భక్తుల లక్షణాలు వివరించబడ్డాయి. ఇది 12వ అధ్యాయం క్లుప్తంగా. ఈ 12వ అధ్యాయం 4 భాగాలుగా విభజించుకున్నాం. సాకారోపాసన నిరాకారోపాసన కంటే ఉత్తమమైనది. భక్తి యొక్క మహత్తర ఫలితం భగవంతుడిని చేరుకోవడమే. సామర్థ్యాన్ని బట్టి ఆధ్యాత్మిక సాధనలు, శుద్ధ భక్తి, భక్తి యోగం ఉత్తమమైనది. కర్మఫల త్యాగం శ్రేయోదాయకమైనది అని ఇందులో చెప్పారు. తర్వాత కృష్ణుని ప్రియమైన భక్తుల 32 లక్షణాలు ఇక్కడ చెప్పబడ్డాయి. అర్జునుడి ప్రశ్నతోటి అధ్యాయం మొదలవుతుంది. ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమా. అర్జునుడు అడిగాడు, ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే, ఎప్పుడు నిలకడగా సతతము యోగంలో, భక్తి యోగంలో నిన్నే సేవించే నీ భక్తులు, ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమా, నీ అవ్యక్త నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించే వాళ్ళు, వీరిద్దరిలో ఉత్తమ యోగులెవరు అని. చూడండి, అనేక మంది భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి రూపం లేదు. భగవంతుడికి రూపం ఉండడం అంటే మనం ఆయన్ని ఒక పరిలోకి తీసుకొచ్చేస్తున్నాం, లిమిట్ చేసేస్తున్నాం అని అంటూ ఉంటారు. భగవంతుడి రూపం సచ్చిదానంద స్వరూపం. ఒక చిన్న పిల్లవాడిగా కృష్ణుడు కనిపిస్తున్నాడు వృందావనంలో, చిన్న బాలకుడు. ఆయనే కృష్ణుడు, దేవాది దేవుడు, సచ్చిదానంద విగ్రహ స్వరూపుడు. కానీ తన నోట్లోనే ఆయన బ్రహ్మాండం అంతా చూపించాడు. అర్జునుడితో పాటు రథం మీదే ఉన్నాడు కృష్ణుడు. విశ్వమంతా వ్యాపించి తన అనంత విశ్వరూపాన్ని చూపించాడు. భగవంతుడి యొక్క రూపం, భగవంతుడు సచ్చిదానంద విగ్రహ స్వరూపుడు, ఆయనకు రూపం ఉంది. అలాగే మరి రూపం లేదు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే భగవత్ తత్వాలు 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది నిరాకార బ్రహ్మంగా, రెండవది అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మగా, మూడవది ఆయన షడైశ్వర్య సంపూర్ణుడు భగవంతుడిగా. అట్లా భగవంతుణ్ణి రూపంతో ఆరాధించే అనన్య భక్తులు గొప్పవాళ్ళ, అవ్యక్త నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించే వాళ్ళు గొప్పవాళ్ళ, తేషాంకే యోగ విత్తమా, వీళ్ళల్లో ఉత్తమ యోగులు ఎవరని అర్జునుడు ప్రశ్నించాడు. కృష్ణుడు తన అభిప్రాయాన్ని స్పష్టంగా, సూటిగా, క్లుప్తంగా వివరిస్తున్నాడు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. మతాః మే మతాః అంటే నా అభిప్రాయం. ఇది భగవంతుడి యొక్క అభిప్రాయం కాబట్టి ఇంకా మనం దీని మీద ఇంకొక అభిప్రాయం కలిగి ఉండకూడదు. ఇదే ఉత్తమము, ఆయన చెప్పాడు, ఈయన చెప్పారు, ఆ స్వామి చెప్పాడు, ఈ బాబా చెప్పాడు అని భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. మే మతః, సూటి ప్రశ్నకు సూటి సమాధానం. మే మత, నా అభిప్రాయం. ఏమిటి భగవంతుడి అభిప్రాయం? మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమా మత. ఎవరైతే నాయందే మనస్సు నిలిపి మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే, నిరంతరం నన్నే ధ్యానిస్తూ, శ్రద్ధయా పరయోపేత, అత్యంత శ్రద్ధతో నన్ను ఉపాసిస్తారో వాళ్ళే ఉత్తమ యోగులు అని ఇది భగవంతుడి యొక్క అభిప్రాయం. కాబట్టి భక్తి యోగులే గొప్పవాళ్ళు, భక్తి యోగమే గొప్పది, భగవత్ తత్వమే నిరాకార బ్రహ్మం కంటే గొప్పది. బ్రహ్మణోహి ప్రతిష్టాహం, ఆ బ్రహ్మమునకు నేనే ప్రతిష్టని భగవంతుడు తర్వాత 14వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. మరి అనేక మంది భగవంతుడికి రూపం లేదని ఎందుకు అనుకుంటారండి? రూపం లేదని ఎందుకుంటారంటే రూపం కలిగిన వాటన్నిటితోటి వాళ్లకు భయమే కలిగింది. అందుకే మోక్షం అంటే రూపం లేని స్థితి, ఆ బ్రహ్మంలో లీనమైపోవడం అని అనుకుంటూ ఉంటారు. కానీ అది సాధ్యపడదు. ఎందుకంటే భగవంతుడు ఆత్మ ఎందులోనూ లీనమవ్వదని ఇదివరకే వివరించాడు. కాబట్టి 2 ఆత్మలు 3 ఆత్మలు భగవంతుడిలో కలిసిపోయి లీనమైపోవడం అనే కాన్సెప్టు లేదు.
మరి నిన్ను సేవించకుండా ఈ విధంగా భక్తి యోగంతో ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించే ఆ నిరాకార వాదుల పరిస్థితి ఏమిటి అంటే చెప్తున్నాడు, వాళ్ళ గమ్యం ఏమిటి, వాళ్ళ పరిస్థితి ఏమిటి. ఏ త్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎవరైతే అనిర్దేశ్యం, ఇట్లా అని నిర్దేశింపశక్యం కానిది, అవ్యక్తం వ్యక్తం కానిది, రూపం లేనిది, అంతా కూడా వ్యాపించినది, సర్వత్రగం అంతా వ్యాపించింది, అచింత్యంచ ఊహించనిది, ఊహింపశక్యం కానిది, కూటస్థం మార్పు లేనిది, అచలం నిశ్చలమైనది, ధ్రువం దృఢమైనది అయిన అక్షర బ్రహ్మాన్ని ఉపాసిస్తారో ఆ నిరాకార బ్రహ్మాన్ని, సన్నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ, ఇంద్రియ సముదాయాన్ని నిగ్రహించి సర్వత్ర సమబుద్ధి కలిగి సర్వభూతహితేరత సమస్త ప్రాణులకు హితం కలిగిస్తారో తే ప్రాప్నువంతి మామేవ, వాళ్ళు కూడా చివరకు నన్నే చేరుతారు, వాళ్ళు కూడా నన్నే చేరుతారయ్యా. అంటే నిరాకార బ్రహ్మాన్ని ఉపాసిస్తున్న వాళ్ళు కూడా ఎంతో కష్టంగా ఎంతో కాలానికి ఈ విధంగా నన్ను తెలుసుకుంటే నన్ను చేరుకుంటారు. అయ్యా ఇద్దరు నిన్ను చేరుకుంటారంటున్నావు, భక్తి యోగం ఆచరించే భక్తులు నిన్ను చేరుకుంటారంటున్నావు, ఈ అవ్యక్తోపాసకులు కూడా నిన్ను చేరుకుంటారంటున్నారు చివరికి. మరి అలాంటప్పుడు భక్తుల్నే ఉత్తమ యోగులుగా ఎందుకు చెప్పావయ్యా, ఎందుకు పరిగణించాలి మనం భక్తుల్నే ఉత్తమ యోగులుగా అంటే ఇలా చెప్తున్నాడు జవాబు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్త తత్వమందు చిత్తం ఆసక్తమైన చిత్తం కలిగిన వారికి అవ్యక్తాసక్త చేతసాం క్లేశో అధికతరహ, వాళ్ళకు క్లేశం అధికంగా ఉంటుంది, వాళ్ళ కష్టం ఉంటుంది, వాళ్ళ మార్గం కష్టము. అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే, ఎందుకంటే దేహదారులకు అవ్యక్త రూపమైన గతిని చేరడం కష్టము, అది సులభం కాదు. భక్తి యోగం ఎంతో సులభం, ఆడుతూ పాడుతూ భగవంతుడికి భోగం అర్పిస్తూ దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ భక్తుల సాంగత్యంలో నృత్యం చేస్తూ చక్కగా పాడుకుంటూ ఆడుకుంటూ భక్తి యోగం ఆచరించవచ్చు. కానీ ఈ ముక్కు మూసుకొని కూర్చొని చేసే తపస్సు, ఈ విధంగా అవ్యక్త తత్వం నిరాకారమందు మనస్సును లీనం చేయడం చాలా కష్టమైన పని. ఇంకా ఏమంటున్నారంటే అవ్యక్తోపాసకులు అతి కష్టంతో నన్ను అనేక జన్మల తర్వాత చేరుకుంటారు, కానీ నా భక్తులు అతి సులభంగా అచిరకాలంలోనే నన్ను చేరుకుంటారని 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. అదే భక్తి యొక్క మహత్తర ఫలితం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేసిత చేతసాం. ఏతు సర్వాణి కర్మాణి, ఎవరైతే సమస్త కర్మలు మై సన్యస్య మత్పర, నాయందే సమర్పించి నన్నే పరమతిగా చేసుకొని నన్నే పరమగతిగా చేసుకొని అనన్యేనైవ యోగేన, అనన్యమైన యోగంతో నా అన్యం మరొకణ్ణి ఆరాధించకుండా నన్నే ఆరాధిస్తూ నన్నే ధ్యానిస్తూ మాం ధ్యాయంత ఉపాసతే, నన్నే ధ్యానిస్తూ నన్నే సేవిస్తూ నన్నే ఉపాసిస్తూ ఉంటారో అటువంటి భక్తి యోగులు వాళ్ళని తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, ఈ మృత్యు సంసార సాగరం నుండి వాళ్ళను నేను సముద్ధరిస్తాను, చక్కగా ఉద్ధరిస్తాను. ఎప్పుడయ్యా? భవామి నచిరాత్ పార్థ, అచిరకాలంలోనే, చాలా తొందరలోనే. మయా వేసిత చేతసం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా గురించే ఆలోచిస్తున్నారు కాబట్టి అతి త్వరలోనే వాళ్ళని ఈ జనన మరణ సంసార సాగరాన్ని నుండి నేను ఉద్ధరిస్తాను, చక్కగా ఉద్ధరిస్తాను. సముద్ధర్త అహం, నేను స్వయంగా ఉద్ధరిస్తాను అని భగవంతుడే చెప్తున్నాడు. ఇంకా వరాహ పురాణంలో ఒక శ్లోకం ఉంది. నయామి పరమం స్థానం అర్చిరాది గతిం వినా గరుడ స్కందమారోప్య యథేచ్ఛం అనివారితః, అనివార్యమైన నా ఇచ్ఛానుసారం నా భక్తుల్ని గరుత్మంతుని భుజములపై ఉంచి అర్చిరాది మార్గంలో ప్రయాణించకుండా, ధూమాది మార్గంలో ప్రయాణించకుండా నా పరమగతికే తీసుకువస్తాను అని భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు వరాహస్వామి వారు వరాహ పురాణంలో. భక్తి యోగం ఎందుకు గొప్పదంటే ఇది సులభమైంది ఆచరించడానికి. తర్వాత తొందరలోనే మనం భగవంతుడిని పొందవచ్చు. ఆ తర్వాత
భగవంతుడు ఇక్కడ భక్తి యోగులను నేను స్వయంగా వీళ్ళని చూసుకుంటాను అని చెప్తున్నాడు. ఇటువంటివి ఆయన నిరాకార ఉపాసకులకు చెప్పలేదు. భక్తి యోగం గొప్పది కాబట్టి అదే ఆచరించు, భక్తి యోగమే ఆచరించమని ప్రోత్సహిస్తూ భగవంతుడు 4 శ్లోకాల్లో ఈ భక్తి యోగాన్ని ఎలా ఆచరించాలి చెప్తున్నాడు. సామర్థ్యాన్ని బట్టి ఆధ్యాత్మిక సాధన. మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మన ఆధస్వ, నాయందే మనస్సు నిలుపుము స్థిరంగా. మయి బుద్ధిం నివేశయ, బుద్ధిని నాయందే నిలుపుము. నివసిష్యసి మయ్యేవా, అటుపైన నాయందే నివసిస్తావు. అత ఊర్ధ్వం న సంశయః, ఇందులో సందేహం లేదు అంటున్నారు. ఎవరైతే మనస్సును బుద్ధిని నాయందే నిలుపుతారో వాళ్ళు చక్కగా నన్ను చేరుకుంటారు. ఇదే భక్తి యోగం అంటున్నాడు. భక్తి యోగం అంటే ఏమిటంటే మనస్సును బుద్ధిని భగవంతుడి మీదే కేంద్రీకరించడం. మనస్సును బుద్ధిని భగవంతుడి మీదే కేంద్రీకరించడం అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా, మనస్సును బుద్ధిని కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించడం. ఇది ప్రేమ భక్తి, ఇది శుద్ధ భక్తి. నిత్యము ఇంకేమీ తలుచుకోకుండా భగవంతుడినే మనం సేవ చేసుకుంటూ ఉంటే వాళ్ళు తప్పకుండా భగవంతుని చేరుకుంటారు. ఇది ప్రేమ భక్తి, శుద్ధ భక్తి. ఒకవేళ మనము ఆ ప్రేమ భక్తి, రాగభక్తి చేయలేకపోతే మన మనసు స్థిరంగా లేదు కదా, మన మనస్సు నిగ్రహించి భగవంతుడి పట్ల నిలపడం ఎల్లవేళలా సాధ్యం కాదు కదా, మరి వాళ్ళు ఎలా చేయాలి భక్తి యోగం అంటే చెప్తున్నారు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. వాళ్ళు అభ్యాసం ద్వారా, అభ్యాస యోగం ద్వారా అంటే సాధన భక్తి ద్వారా వాళ్ళు భగవంతుని చేరుకోవాలి. ఓ ధనంజయ, చిత్తాన్ని నాయందే నిలుపుటకు సమర్థుడవు కానిచు అభ్యాస యోగం చేత నన్ను ప్రయత్నించుము, నన్ను పొందడానికి ప్రయత్నించుము అంటున్నాడు. ఇలా అభ్యాసం చేస్తూ, అభ్యాసం అంటే ఏమిటి? భగవంతుడి యొక్క నామజపం చేస్తూ, భగవంతుడి విభూతులు తెలుసుకుంటూ, భగవంతుడి గురించి వింటూ, భగవంతుడిని కీర్తిస్తూ, ఉపవాసాలు చేస్తూ, శ్రీ విగ్రహాలను దర్శిస్తూ, మహామంత్రాన్ని జపిస్తూ, భక్తుల సాంగత్యం స్వీకరిస్తూ, ఇలా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే, ఈ గీతా సందేశం కార్యక్రమంలో పాల్గొంటూ ఇలా చేసుకుంటూ ఉంటే సాధన భక్తులు వాళ్ళకు కూడా మెల్లమెల్లగా వాళ్ళ మనస్సు బుద్ధి భగవంతుడి మీదే నిలవగలుగుతుంది. అప్పుడు వాళ్ళు కూడా శుద్ధ భక్తులు అవుతారు. అభ్యాస యోగమైన సాధన భక్తి కూడా నేను చేయలేనండి, అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఎలా భక్తి యోగాన్ని ఆచరించాలి, ఎలా వాళ్ళు భగవంతుని చేరుకోవాలి అంటే భగవంతుడు దానికి కూడా ఒక ఉపాయం చెబుతున్నాడు. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అయ్యా, నువ్వు అభ్యాసం చెయ్యడానికి కూడా అసమర్థుడవైతే మత్కర్మ పరమో భవ, నా కోసం కర్మనులరించు. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి, నా కోసం ఆ విధంగా కర్మలు చేసినా కూడా సిద్ధిం అవాప్స్యసి, సిద్ధి పొందుతావు. భగవంతుడి కోసం చేసే కర్మలు ఏమిటండి అంటే సేవ. మన దగ్గర ధనం ఉంటే ఆ ధనం భగవంతుడి సేవలో సమర్పించవచ్చు. భక్తుల బాగోగులు చూసుకోవాల్సిన అవసరం, భక్తుల బాగోగులు చూసుకొని దానివల్ల భగవంతుడికి సేవ చేయొచ్చు. మందిర నిర్మాణ కార్యక్రమానికి సహకారాలు అందించవచ్చు. తర్వాత ఇంకా ఇతరత్ర అన్నదానంలో, శాస్త్రదానంలో, ఇట్లా ఆధ్యాత్మికవేత్తలకు సహాయం చేయొచ్చు. మీలో ఎవరైనా కూడా ఇస్కాన్ రాంపల్లి కేంద్రంగా మేము అన్నదానము, శాస్త్రదానము కరోనా సమయంలో కూడా చేశాము. ప్రస్తుతం మందిరం మూసివేశాము ఈ కరోనా వల్ల. కానీ త్వరలో మందిరాన్ని తెరిచి మళ్ళీ కూడా మా సేవలు కొనసాగించాలనుకుంటున్నాము. తర్వాత ఈ విధంగా శాస్త్రదానం చేయడానికి, పుస్తకాల వితరణ చేయడానికి, అన్నదానం చేయడానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలి. ఈ విధంగా చేసిన భగవంతుడు తొందరగా మిమ్మల్ని సాధన భక్తి స్థాయికి, ఆ సాధన భక్తి స్థాయి నుంచి ప్రేమ భక్తి స్థాయికి తీసుకొస్తాడు. ఎవరైనా కూడా సహాయం చేయాలనుకుంటే గ్రూప్లో మెసేజ్ చూసి సహాయం చేయొచ్చు. నీ కొరకు కర్మలు ఆచరించడం కూడా నా వల్ల కాదయ్యా, అది కూడా నేను చేయలేను, ఈ సేవలు ఇవన్నీ నా వల్ల కాదు అంటే ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః
కురు యతాత్మవాన్. నా యోగాన్ని ఆశ్రయించి, అంటే ఈ విధంగా భక్తి యోగాన్ని ఆశ్రయించి, మధ్యోగం ఆశ్రిత. నా యోగం అంటే ఏమిటి? భక్తి యోగం. నువ్వు ఈ భక్తి యోగాన్ని ఆశ్రయించి ఇవన్నీ చేయలేదనుకో, అంటే సేవ చేయలేకపోతున్నావు, సరే, అభ్యాసం చేయలేకపోతున్నావు, అనన్య భక్తి కూడా చేయలేకపోతున్నావు, అంటే రాగభక్తి లేదు, సాధన భక్తి లేదు, సేవాభక్తి లేదు. మరి ఏదో ఒకటి చేయాలి కదా. సర్వకర్మ ఫలత్యాగం తతఃకురు యథాత్మవాన్. ఆత్మ నిగ్రహంతో కనీసం నువ్వు ఏవైతే కర్మలు చేస్తున్నావో ఆ కర్మ ఫలాలు త్యజించవయ్యా. అంటే కర్మ ఫలాపేక్ష లేకుండా, ఆసక్తి అనాసక్తి లేకుండా నీవు నీ కర్తవ్యం అనుకొని నీ కర్మలు ఆచరించవయ్యా. ఆ కర్మ ఫలాపేక్ష విడిచిపెట్టేస్తావనుకో, అంటే నిష్కామ కర్మయోగం ఆచరిస్తున్నావు అనుకో, మెల్లగా జ్ఞాననిష్ట కలుగుతుంది. ఆ జ్ఞాననిష్ట కలిగిన తర్వాత ధ్యాననిష్ట కలుగుతుంది. దాని తర్వాత నీవు ఈ విధంగా భక్తి యోగం ఆచరించవచ్చు అని. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు మొదటి శ్లోకంలో? శుద్ధ భక్తి చేయి, అంటే బుద్ధి మనస్సు నాయందే అర్పించు. నీ బుద్ధి మనస్సు నాయందే అర్పించలేకపోతే అభ్యాస యోగం ఆచరించు. 16 మాలలు జపం చేయి, ఉపవాసాలు ఉండు పర్వదినాల్లో, ఏకాదశి, కృష్ణాష్టమి ఇత్యాది పర్వదినాల్లో. ఈ విధంగా సాధన భక్తి చేయమన్నాడు. సాధన భక్తి కూడా చేయలేకపోతే భగవంతుడి కోసం ఏదో సేవ చేయి. టెంపుల్కి వచ్చి మందిరానికి వచ్చి కొంచెం కూరగాయలు తొడిగి పెట్టడం, మందిరాన్ని శుభ్రం చేయడం ఇత్యాదులు ఆ భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో లేదా భక్తుల బాగోగులు చూసుకోవడంలో ఏదో ఒక విధంగా సేవ చేయి. అన్నదానము, శాస్త్రదానం ఇత్యాదులు ఇవన్నీ కూడా చేయలేకపోతున్నావు అనుకో, కర్మఫల త్యాగం, నువ్వు చేసే కర్మలు ఫలాపేక్ష లేకుండా ఆచరించడం నేర్చుకో. అలా చేస్తూ ఉంటే జ్ఞానం, దాని తర్వాత భక్తి వాటంతట అవే కలుగుతాయి. ఈ కర్మఫల త్యాగం భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇది కర్మఫల త్యాగం అభ్యాసం కంటే విశిష్టమైనది అంటున్నాడు. విశిష్టమైనది అంటే గొప్పదని కాదు అర్థం. అభ్యాసం కంటే శ్రేయోదాయకమైనది, అంటే అభ్యాసం చేయలేని వాడు కూడా ఈ కర్మఫల త్యాగం చేసి మెల్లమెల్లగా అభ్యాసం చేసే స్థాయికి రాగలడు. అది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాశ్చాంతిరనంతరం. ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు అభ్యాస యోగాల్లో చెప్తున్నాడు అనమాట. అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టమైనది, జ్ఞానం శ్రేయమైనది, జ్ఞానం కంటే ధ్యానం విశిష్టమైనది. కానీ ఆ ధ్యానం కంటే కూడా కర్మఫల త్యాగం మంచిది. ఎందుకంటే త్యాగం వల్ల వెంటనే శాంతి లభిస్తుంది అంటున్నాడు. దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ అభ్యాసం అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం. అభ్యాసం అంటే మాలలు, 16 మాలలు జపం చేయడము, భగవంతుడి యొక్క పర్వదినాల్లో ఉపవాసాలు ఉండడం ఇత్యాదులు. అటువంటి అభ్యాసం అంటే కేవలం యాంత్రికమైన అభ్యాసం చేయడం కంటే, అంటే ఏదో మాల పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ ఉంటాము, కానీ మన దృష్టి, మన ధ్యాస దాని మీద ఉండదు. భగవన్నామం యొక్క గొప్పతనం తెలియదు అనమాట. అట్లా నామాభాసం చేస్తూ ఉంటాము, లేదా ఉపవాసం ఉంటాం కానీ భగవంతుని తలుచుకోకుండా ఏదో శరీరం మార్చుకొని అలా చేస్తూ ఉంటాము, అంటే యాంత్రికంగా చేస్తుంటాం. ఆ యాంత్రికమైన అభ్యాసం కంటే జ్ఞానమయ అభ్యాసం గొప్పది. భగవంతుడి గురించి జ్ఞానాన్ని తెలుసుకుంటూ భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో భగవంతుడి గురించి వింటూ ఆ జ్ఞానమయ అభ్యాసము యాంత్రికమైన అభ్యాసం కంటే గొప్పదయ్యా. కేవలం తెలుసుకోవడమే కాకుండా ఆ భగవంతుడిని నిత్యం తలుచుకుంటూ స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ అభ్యాసం చేస్తే ఇంకా గొప్పది. పాడుతున్నామంటే ఆ పాటలో భగవంతుడిని చూసుకుంటూ భగవంతుడిని స్మరిస్తూ జపం చేస్తున్న ఆ భగవంతుడి యొక్క దివ్య లీలను స్మరించుకుంటూ ఈ విధంగా చేస్తే ఆ జ్ఞానమయ అభ్యాసం కంటే ఆ ధ్యానమయ అభ్యాసం ఇంకా గొప్పది. కానీ ఇవన్నీ చేయలేకపోతే ఇదివరకే చెప్పాడు కదా సేవ చేసుకో, అది కూడా చేయలేకపోతే ఇదివరకే చెప్పాడు కదా కర్మఫల త్యాగం చేయి, అది ఉత్తమం. త్యాగాశ్చాంతి అనంతరం, కర్మఫల త్యాగం వల్ల శాంతి లభిస్తుంది. మెల్లమెల్లగా జ్ఞాననిష్టకు వస్తాడు. అక్కడి నుంచి ధ్యానము, అక్కడి నుంచి సేవ, తర్వాత సాధన భక్తి, శుద్ధ భక్తి. అలాగే ఇప్పుడు భక్తి యోగం ఆచరిస్తూ నీకు ప్రీతి కలిగిస్తున్న నీ భక్తుల లక్షణాలు ఏమిటి అనే ప్రశ్నను ఊహించి
8 శ్లోకాల్లో 32 లక్షణాల ఆ ప్రియభక్తుల యొక్క లక్షణాలు చెప్తున్నాడు. కృష్ణుని ప్రియమైన భక్తుల లక్షణాలు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. సమస్త భూతముల యందు ద్వేషము లేనివాడు, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ, వైరము లేనివాడు, ద్వేషము లేనివాడు, మిత్రభావంతో ఉండేవాడు, కరుణ గలవాడు. నిర్మమో నిరహంకార, అహంకారము మమకారము లేనివాడు. సమదుఃఖ సుఖక్షమి, సుఖముల యందు దుఃఖముల యందు సమభావం కలిగి ఉండేవాడు, క్షమాగుణం కలిగినవాడు. సంతుష్ట సతతం యోగి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే యోగి. యథాత్మా దృఢ నిశ్చయ, ఆత్మనిగ్రహం కలవాడు, దృఢమైన నిశ్చయం కలవాడు. మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ, నాకే సమర్పించిన మనస్సు బుద్ధి కలవాడు, అటువంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు. ప్రహ్లాదుడు లాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అని భగవంతుడు చెప్తున్నాడు. తండ్రి వైరం చేసినా కానీ, గురువులు నిందించినా కానీ, తండ్రి అనుచరులు హత్యాయత్నాలు చేసినా కానీ ప్రహ్లాదుడు వాళ్ళని ద్వేషించలేదు. వాళ్ళ పట్ల మిత్రభావంతో ఉన్నాడు. అసుర బాలకులందరి మీద కరుణ కలిగిన వాడు, అహంకార మమకారాలు లేనివాడు, సుఖం కలిగినా దుఃఖం కలిగినా సమభావంలో ఉన్నాడు. తప్పులు చేసిన వాళ్ళని క్షమించాడు. చివరికి అంత దుర్మార్గం చేసిన తన తండ్రిని కూడా క్షమించమని భగవంతుని వేడుకున్నాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. దృఢమైన నిశ్చయం కలిగిన వాడు, ఆత్మనిగ్రహం కలిగిన వాడు. ఏమిటి ఆ దృఢమైన నిశ్చయం అంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు, భగవంతుడే నన్ను కాపాడుతాడు అనే దృఢమైన నిశ్చయం కలవాడు. మనస్సును బుద్ధిని నిత్యం భగవంతుడికే అర్పించి ఆనందాతిశయం కలిగి ఉండేవాడు. అటువంటి ప్రహ్లాదుడు భగవంతుడి యొక్క ప్రియమైన భక్తుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్య చ మే ప్రియః. ఎవని వల్ల లోకం ఉద్వేగం చెందదో, ఎవడు లోకుల నుండి ఉద్వేగం చెందడు. హర్షామర్ష భయోద్వేహై, ఎవడు సంతోషము క్రోధము భయము ఉద్వేగము లేకుండా ఉంటాడో. హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్య చ మే ప్రియః, అటువంటి వాడు నాకు ప్రియుడు. ఈ చిత్రంలో హరిదాస్ ఠాకూర్ల గురించి ఈ చిత్రం, హరిదాస్ ఠాకూరుల చిత్రం ఇది. ఆయన ఎప్పుడు కూడా ఉద్వేగం చెందలేదు. అన్ని మార్కెట్లలోనూ అన్ని వీధుల్లో రాజవీధుల్లో ఆయన్ని దండించినప్పటికీ ఆయనకు ఉద్వేగం కలగలేదు. ఆయన వల్ల ఎవరు ఉద్వేగం చెందలేదు. ఒక వేశ్య వచ్చి ఆయనకు ఉద్వేగం కలిగించాలని ప్రయత్నించి విఫలమైంది. సంతోషము క్రోధము భయము ఉద్వేగము ఇవన్నీ లేకుండా ఉన్న ముక్త పురుషుడు అటువంటి వాడు. అందుకే ఇటువంటి భక్తులు భగవంతుడికి చాలా ప్రియమైన వాళ్ళు. అనపేక్షస్సు చిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. అనపేక్ష, ఆపేక్ష లేనివాడు. భౌతికమైన ఆపేక్ష లేదు, కానీ భక్తుల మీద భగవంతుడి మీద మాత్రమే ఆపేక్ష ఉన్నవాడు. శుచి, పవిత్రుడు. దక్ష, సమర్థుడు. ఉదాసీన, తటస్థుడు. గతవ్యత, సర్వ వ్యథల నుండి ముక్తుడైన వాడు. సర్వారంభ పరిత్యాగి, సకల భౌతిక ప్రయత్నాలను త్యజించినవాడు. యోమద్భక్త సమే ప్రియ, అటువంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అంటున్నాడు భగవంతుడు. ఈ చిత్రంలో విదురుడు మైత్రేయుడి సాంగత్యం తీసుకోవడం చూపించబడుతోంది. విదురుడు అటువంటి భౌతికమైన ఆపేక్ష లేదు విదురుడికి. కౌరవుల కంటే పాండవుల్ని ఎందుకు ప్రేమించాడు? ఇద్దరు చుట్టాలనైనా అంటే వీళ్ళు భక్తులు కాబట్టి వాళ్ళని ప్రేమించాడు. పవిత్రుడు, ఎప్పుడు కూడా శుద్ధుడు, నిత్యము భగవంతుడినే తలుచుకుంటున్నవాడు. సమర్థుడు, ఎంతో గొప్ప సమర్థుడు. అందరికీ కూడా ఏ విధంగా వాళ్ళ కార్యాలు నెరవేర్చాలో, రాజధర్మాలు నెరవేర్చాలో చక్కగా వివరించాడు. తటస్థుడు, ఎవరి పక్షం వహించకుండా తటస్థంగా ఉండి ధర్మం పక్షానే ఉన్నాడు ఎప్పుడు కూడా. ఎన్నో బాధలు కలిగించాడు దుర్యోధనుడు అవమానించి, అయినా కూడా ఆ వ్యధలన్నిటి నుంచి ముక్తుడైన వాడు.
సర్వారంభ పరిత్యాగి, సకల భౌతిక ప్రయత్నాలను త్యజించిన వాడు, చివరికి ఇల్లు కూడా విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అటువంటి విదురుడు లాంటి భక్తులు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అంటున్నాడు భగవంతుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్య మే ప్రియః. భక్తిమాన్ సమే ప్రియః. భక్తిమాన్ సమే ప్రియః. భక్తిమాన్ యస్య మే ప్రియః. భక్తిమాన్ యస్ సమే ప్రియః. ఎవరైతే సంతోషింపడో, ద్వేషింపడో, శోకింపడో, వాంఛింపడో, ఎవడు శుభాశుభాలను పరిత్యజించిన వాడు అటువంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అంటాడు. ఈ చిత్రంలో చూపించిన పరీక్షిత్ మహారాజు, సుఖదేవ గోస్వామి ఇద్దరు కూడా అటువంటి భక్తులే. వాళ్ళు శుభాన్ని అశుభాన్ని పరిత్యజించి దేనికోసం సంతోషించక, ద్వేషించక, అంటే భౌతికమైన వాటిని శోకింపక, వాంఛింపక, కేవలం భగవంతుడినే కోరుకుంటూ, భక్తుల సాంగత్యాన్నే కోరుకుంటూ వాళ్ళు భగవంతుడిని పొందారు శ్రవణ కీర్తనాలతోటి. అటువంటి వాళ్ళు భగవంతుడికి ప్రియమైన భక్తులు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యందు, మానాపమానముల యందు, శీతోష్ణములందు సుఖదుఖములందు సమబుద్ధి కలిగిన వాడు. తర్వాత సంగరహితుడు. తర్వాత నిందాస్తుతుల యందు సమభావం కలిగిన వాడు. ఏది లభిస్తే దానితో సంతోషించేవాడు. తనకంటూ ఒక నివాసం లేనివాడు. స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. భక్తిమంతుడు అయిన నరుడు నాకు ప్రియమైన వాడు అంటున్నాడు. జడభరతుడు అటువంటి భక్తుడు. శత్రువుల పట్ల, మిత్రుల పట్ల మానాపమానాల్లో జనాలు అవమానిస్తున్నా, పిచ్చివాడని చెప్పుకుంటున్నా అతడు చలించలేదు. అలాగే సుఖ దుఃఖాలందు, శీతోష్ణములందు, నిందాస్తుతులందు సమభావంతో ఉండేవాడు. తనకంటూ ఒక నివాసం లేకుండా అలా తిరుగుతూ ఉన్నాడు. స్థిరమైన బుద్ధి కలవాడు. నిత్యం భగవంతుడినే సేవిస్తున్నాడు. అటువంటి జడభరతుడు లాంటి భక్తులు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అంటున్నాడు. మరి అనేక రకాల భక్తుల గురించి చెప్పాడు కదా భగవంతుడు. మరి భక్తులందరిలో నీకు అత్యంత ప్రియమైన వాళ్ళు ఎవరయ్యా అంటే చెప్తున్నాడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియా. నన్నే పరమగతిగా భావించి ఇప్పుడు చెప్పిన ఈ ధర్మ్యామృతాన్ని శ్రద్ధతో ఉపాసించే భక్తులు నాకు అత్యంత ప్రియులు అంటున్నారు. ఎవరైతే ఈ భక్తి యోగాన్ని ఆచరిస్తారో, నేను ఇప్పుడు చెప్పిన విధంగా అనన్య భక్తిని, అది చేయలేకపోతే సాధన భక్తిని, అది చేయలేకపోతే సేవా భక్తిని, ఈ విధంగా భక్తి యోగం ఆచరిస్తున్నారో, ఈ గీతను ఆస్వాదిస్తున్నారో, ఈ గీతను తెలుసుకుంటున్నారో, ఈ విధంగా నన్ను ఉపాసిస్తున్నారో వాళ్ళు నాకు చాలా ప్రియులు అంటున్నారు. అంటే గీతను, ఈ ధర్మామృతమైన గీతను పఠించేవాళ్ళు వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అంటున్నారు. తర్వాత ఇంకా ఒక చోట 18 అధ్యాయాలు ఏం చెప్తున్నారంటే, వాళ్ళకంటే కూడా ఈ గీతను బోధించేవాళ్ళు, ఈ గీతను ప్రచారం చేసేవాళ్ళు, ఈ గీతను విశ్వవ్యాప్తం చేసేవాళ్ళు, వాళ్ళు ఇంకా ఇంకా నాకు ఇష్టం, అంతకంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పడం జరిగింది అక్కడ. ఈ 32 లక్షణాలు క్లుప్తంగా మళ్ళీ ఒకసారి ఈ విధంగా 32 లక్షణాలు వివరించారు భగవంతుడు. ఇప్పుడు కొన్ని పాఠాలు, ఈ అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు. భగవంతుని పై భక్తి యోగం అవ్యక్తోపాసనం కంటే గొప్పది. ఎందుకంటే భక్తి యోగాన్ని సులభంగా ఆచరించవచ్చు, మరి అచిరకాలంలో సిద్ధిని పొందవచ్చు. తర్వాత భగవంతుడే స్వయంగా భక్తుల యోగక్షేమాలను చూసుకుంటాడు. కాబట్టి కృష్ణుడు తన భక్తులను స్వయంగా ఉద్ధరిస్తాడు. సామర్థ్యాన్ని బట్టి ఆధ్యాత్మిక సాధనాలు, శుద్ధ భక్తి అంటే అనన్య భక్తి, ప్రేమ భక్తి, రాగభక్తి, అది చేయడం ఉత్తమం, అన్నిటికంటే గొప్ప విషయం. అలా చేస్తే వాళ్ళు తప్పకుండా భగవంతుని చేరుకుంటారు. శుద్ధ భక్తి చేయలేకపోతే సాధన భక్తి చేయాలి. సాధన భక్తి అంటే అభ్యాస యోగం.
ఆ అభ్యాసం కూడా ఎలా చేయాలంటే జ్ఞానమయమైన అభ్యాసం. ఆ జ్ఞానమైన అభ్యాసం కంటే ధ్యానమైన అభ్యాసం గొప్పది. కానీ ఎవరైనా ఒకవేళ ఈ సాధన భక్తి కూడా చేయలేకపోయారనుకోండి, వాళ్ళు భగవంతుని కానీ భక్తులకు కానీ కొంచెం సేవ చేస్తే దానివల్ల వాళ్ళకు మెల్లమెల్లగా అభ్యాస యోగం చేయొచ్చు. వాళ్ళ మనసు కూర్చోపడుతుంది కాబట్టి. అది కూడా చేయలేని వాళ్ళు కనీసం నిష్కామ కర్మయోగం ఆచరించి కర్మఫల త్యాగం చేయాలి. నిష్కామ కర్మయోగం అందరికీ శ్రేయోదాయకమైన మార్గం, కానీ భక్తి యోగమే అన్నిట్లో ఉత్తమమైనది. తన భక్తుల లక్షణాలు దేవాది దేవుడైన కృష్ణుడికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సంజయ్ మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు లాస్ట్ 2 days బ్యాక్ చెప్పారు కదా హరే కృష్ణ మంత్ర డీటెయిల్స్ చెప్తాను. హరే కృష్ణ మహామంత్రం కరెక్ట్. ఇవాళ చెప్తుందా? హరే కృష్ణ మహామంత్రం ఏం చెప్తుందంటే, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మనకు కష్టం కలిగింది, బాధ కలిగింది, లేకపోతే బాగా సంతోషం కలిగింది, మన నోట్లోంచి ఏమని వస్తుంది? ఫస్ట్ చెప్పండి, ఏమని వస్తుంది? ఏ మాట వస్తుంది మన నోట్లోంచి? హరే రామ. హరే రామ, హరే రామ అని వస్తుంది, గొప్ప విషయం. ముందు అమ్మా అనుకుంటాం కదా, లేకపోతే అమ్మా నాన్న అనుకుంటాం కదా. ఇక్కడ హరే అంటే అమ్మ, శ్రీమతి రాధారాణి. కృష్ణ అంటే నాన్న. ఈ మంత్రం ఏం చెప్తుందంటే, ఓ తల్లి శ్రీమతి రాధారాణి, ఓ తండ్రి దేవదేవ శ్రీకృష్ణ, నన్ను మీ సేవలో వినియోగించండి, నన్ను భక్తుడిగా స్వీకరించండి అని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నా తల్లిదండ్రులైన రాధాకృష్ణులారా, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, మిమ్మల్ని సేవించే అవకాశం నాకు ఇవ్వండి అని దారి తప్పిన నన్ను మళ్ళీ సరైన దారిలో పెట్టి నన్ను మీ చెంతకు తీసుకువెళ్ళండి. ఇదే ఈ మహామంత్రం యొక్క అర్థము అని ఆచార్యులు చెప్తున్నారు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మళ్ళీ సాయంత్రం మనము యథావిధిగా రోజు కలుసుకునే సమయానికి రాత్రి 8 గంటలకు గీతా సందేశం కార్యక్రమంలో కలుసుకుందాం. 13వ అధ్యాయం చెప్పుకుందాం. భక్తి యోగం, భక్తి షట్కం ఇంతటితో సమాప్తమైంది. జ్ఞాన షట్కం చెప్పుకుందాం. ఇవాళ నుంచి మళ్ళీ మనం ఆదివారం వరకు చెప్పుకుంటే మళ్ళీ శుక్రవారం వరకు శనివారం వరకు 18 అధ్యాయాలు కంప్లీట్ అవుతాయి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, చెప్పండి. సమస్త క్లేశాల నుండి విముక్తుడు అంటే 16వ శ్లోకంలో ఉంది. 16వ గతవ్యత. ఉదాసీనో గతవ్యత అంటే వ్యథలు అందరికీ కలుగుతాయి. మనుషులన్నాక కష్టాలు కలగకుండా ఉండవు, కానీ ఆ కష్టాలను విడిచిపెట్టాలన్నమాట. ఆ కష్టాల నుండి ముక్తులు అవ్వాలి. అటువంటి వాళ్ళు చూడండి, విదురుడికి కష్టం కలిగింది, విదురుడిని అనకూడని మాటలు అన్నాడు దుర్యోధనుడు, అందరి ముందు అవమానించాడు సభలో. తర్వాత దేశ బహిష్కారం చేయాల్సి వచ్చింది. వాళ్ళు నిందిస్తే అవమానంతో వెళ్ళిపో అంటే ఆ సభలో నుంచి నిష్క్రమించవలసి వచ్చింది. అంటే ఏమిటి? తన ఉద్యోగం పోయింది, తన పదవి పోయింది, తన ఆశ్రయం పోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినా కూడా బాధపడలేదు. గతవ్యత అంటే వ్యధల నుండి ముక్తుడైన వాడు. ఇంకా ఎవరికైనా చెప్పండి. నమస్తే అండి, నేను రజని బెంగళూరు నుంచి అండి. చెప్పండి రజని గారు. మనము శుద్ధ భక్తి తర్వాత అభ్యాసము అట్లా అవధాన తర్వాత చెప్పారు కదండి. కొంచెం పెద్దగా చెప్పండి, వాళ్ళందరూ మ్యూట్ చేయండి. రజని గారిని కాకుండా కొంచెం పెద్దగా చెప్పండి, వినిపించట్లేదు. అంటే మనము అదే కర్మఫల త్యాగం అది గొప్పది అన్నారు కదా, కొంచెం దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పరా? కొంచెం కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు మీ అబ్బాయిని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాలనుకోండి. అన్ని కాలేజీల కల్లా బెస్ట్ కాలేజ్ ఏమిటి భారతదేశంలో చెప్పండి?
ఇంజనీరింగ్ చేర్పించాలంటే రజని గారు? ఐఐటి. ఐఐటి కరెక్ట్. ఐఐటి అన్ని కాలేజీల్లో గొప్పది. కాకపోతే మీరు ఏం చెప్తారంటే ఒక్కోసారి మీ పిల్లలకు, అయ్యా అంత దూరం ఎందుకు పోవడము, మన ఇంటి పక్కన కాలేజీలో చేరితే మంచిది కదా, ఇక్కడ ఉంది, వరంగల్లో ఉన్నారనుకోండి మీరు వరంగల్లో ఉంది ఎన్ఐటి, దీనిలో జాయిన్ అయిపో, ఇది మంచిది కదా, నీకు పక్కనే ఉంటావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి రావచ్చు అని చెప్తారు. ఐఐటి గొప్పదైనప్పటికీ కూడా ఇది సులభంగా చేరుకోదగింది కాబట్టి, ఇది సాధ్యమైనంత ఈజీగా మనం వెళ్ళొచ్చు కాబట్టి దీనివల్ల మీరు తీసుకోండి అని చెప్తున్నారు. అదేవిధంగా భక్తి యోగం ఐఐటి లాగా అందరికీ ఉత్తమమైనది, గ్రేట్, దానికి తిరుగులేంది లేదు. కానీ ఆ భక్తి యోగం అంటే మనస్సు బుద్ధి భగవంతుడిని నిలపాలి, కానీ మనస్సు బుద్ధి భగవంతుడిని నిలపట్లేదు. తర్వాత అభ్యాస యోగం చేయాలి, ఈ మాల పట్టుకొని 16 మాలలు జపించాలి, ఉపవాసం ఉండాలి, పొద్దున్నే లేవాలి, కార్తీక మాసంలో ఇలా భగవంతుడిని ఉపాసించాలి, ఇవన్నీ రూల్స్ ఉంటాయి, చేయలేము. తర్వాత కొంచెం సేవ చేయండి అంటారు ఒళ్ళొంచుకొని, అది కూడా చేయలేదు అన్నారు అనుకోండి, అంటే ఇంకా అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళకు కనీసం మీరు ఏదైతే కర్మ ఆచరిస్తున్నారో ఆ కర్మ ఫలాలను త్యజించండి అంటున్నారు. అంటే అది ఆ పక్కింటి కాలేజీ లాగా అనమాట, దగ్గర ఉంది కదా, ఇక్కడైనా జాయిన్ అవ్వు అన్నట్టు. అంతేగాని కర్మఫల త్యాగము భక్తి కంటే గొప్పది కాదండి. కర్మఫల త్యాగం కంటే సేవాభక్తే గొప్పది, సేవాభక్తి కంటే సాధన భక్తి గొప్పది, సాధన భక్తి కంటే శుద్ధ భక్తి గొప్పది. అది చేయలేని వాళ్ళ కోసం ఇది చెయ్యి అంటున్నారు తప్ప దానికంటే ఇది గొప్ప అనట్లేదు. అర్థమైందా? అర్థమైంది, థ్యాంక్ యూ. ఓకే, రైట్. హరే కృష్ణ స్వామి. అభిలాష్ చెప్పు. స్వామి, మనం నిరంతరం నామజపం చేస్తుంటే హరే రామ హరే కృష్ణ కృష్ణ అని మనం భక్తి యోగంలో ఉన్నట్టేనా? అవును, నిరంతరం నామజపం చేస్తుంటే భక్తి యోగం. భక్తి యోగం అంటే చెప్పుకున్నాం కదా, శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖి జన ఆత్మ నివేదన గోవింద దాస అభిలాషరే అని. భగవంతుడి యొక్క భక్తి 9 విధాలు. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. ఇవే 9 విధ భక్తి. అంటే భగవంతుడి యొక్క నామజపం చేయడం, భగవంతుడిని కీర్తించడం, భగవంతుడిని స్మరించడం, భగవంతుడికి వందనాలు అర్పించడం, భగవంతుడికి పాదసేవ చేయడం, భగవంతుడికి స్నేహితుడిగా పరిగణించి సేవించడం, ఆయనకు దాసుడిగా పరిగణించి చేయడం, ఆయనకు సర్వం సమర్పించుకోవడము, ఇవన్నీ 9 విధ భక్తులు అని చెప్పారు కదా. కాబట్టి భగవంతుడి నామ సంకీర్తన కలియుగంలో అన్నిటికంటే చేయగలిగింది అదే. హరేర్ నామ ఏవ కేవలం కలో నాస్త్యేవ గతిరన్యత. కాబట్టి భగవంతుడి యొక్క నామ సంకీర్తనే కలియుగంలో గొప్పది, దానివల్లే మనం భగవంతుని చేరుకోవచ్చు. కాబట్టి నామ సంకీర్తన భక్తి యోగంలో ప్రధానమైన అంశం. కలియుగంలో ఔచిత్యం అంటే నామ సంకీర్తన ఔచిత్యం చాలా ఎక్కువ, రిలవెన్స్. స్వామి, ఇస్కాన్ మందిరంలో కానీ వేరే ఎవరైనా సరే పొద్దుగాల బ్రాహ్మణ ముహూర్తంలో దేవుని అర్చిస్తూ నిరంతరం నామజపం చేస్తూ బయటి ఫుడ్ తినకుండా సమయానికి టైం మేనేజ్మెంట్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ వేరే సమస్యలు కానీ ఎలా ఉంటాయి? మీకేమైనా తెలుసా? చూసుకుంటారు. పొద్దున్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో భగవంతుని జపించే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండవా? చాలా తక్కువ ఉంటాయండి మిగతా వాళ్ళకంటే. ఎందుకంటే వాళ్ళు ముందుగా ఒక నియంత్రణ ఉంటుంది. భగవంతుడు 6వ అధ్యాయంలో చెప్పాడు, మీరు మర్చిపోయారేమో. ఎవరికి చెప్పారు? 6వ అధ్యాయంలో అన్నిటి మీద నియంత్రణ ఉండాలి అని చెప్పారు కదా. యుక్తాహార విహారస్య యుక్త స్వప్నావబోధస్య, తర్వాత ఏ విధంగా చేసే వాళ్లకు యోగం కలుగుతుందో చెప్పాడనమాట భగవంతుడు. ఒక్క నిమిషం చదువుదాం 6వ అధ్యాయంలో. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితమైన ఆహారము నిద్ర విహారము కర్మలు కలిగిన వాడు యోగాభ్యాసంతో సమస్త క్లేశాలు అంటే రోగాలను కూడా ఉపశమింపజేసుకోగలుగుతాడు అని. అంటే ఎవరైతే ఒక పద్ధతి ప్రకారం లేచి, ఒక పద్ధతి ప్రకారం పడుకొని, ఒక పద్ధతి ప్రకారం తింటూ, ఒక పద్ధతి ప్రకారం కర్మలు ఆచరిస్తూ తిరుగుతూ ఉంటే అటువంటి వాళ్లకు రోగాలు ఎక్కువ కలగవు, వాళ్ళకి యోగం కలుగుతుంది, రోగం కలగదని భగవంతుడే చెప్పాడు. కాబట్టి డెఫినెట్గా అందున శాకాహారం, అందున ప్రసాదం స్వీకరిస్తారు. కాబట్టి భక్తులకు ఏమాత్రం సమస్యలు ఉండవు. ఆమె శ్రీకృష్ణుడే విష్ణువు అని చెప్పారు. విష్ణు కూడా శ్రీకృష్ణుడేనా?
విష్ణు శ్రీకృష్ణుడే, శ్రీకృష్ణుడు విష్ణువే, ఇద్దరు విష్ణు తత్వాలే, వాళ్ళిద్దరిలో భేదం ఏమీ లేదు. ఎలా తెలుసుకోవాలి దీన్ని అంటే బ్రహ్మదేవుడే ఒక ఉదాహరణ చెప్తున్నాడు. కృష్ణుడు రాముడు అందరూ కూడా ఒకటే, కానీ కృష్ణుడు ప్రత్యేకమైన వాడు వాళ్ళల్లో. ఎలా తెలుసుకోవాలి అంటే బ్రహ్మదేవుడు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. దీపార్చిరేవహి దశాంతరమభ్యుపేత్య దీపాయతే వివృత సమాన హేతు ధర్మ యస్తాదృగేవ నహి చ విష్ణుతయా విభాతి గోవిందమాది పురుషం తమహం భజామి. ఏమంటే ఇప్పుడు దీపాలు ఉన్నాయనుకోండి, దీపావళి రోజు మనం ఒక్క దీపం వెలిగించుకొని ఇంట్లో ఆ ఒక్క దీపాన్ని బయటికి తీసుకొచ్చి ఆ దీపంతో అన్ని దీపాలు వెలిగిస్తున్నాం, అవునా? అప్పుడు మనం చూస్తే ఒక పిక్చర్ తీసుకుంటే దీపాలన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా. అలాగే విష్ణు తత్వాలు అందరూ కూడా ఒకటే ఆ దీపాలలాగా, కానీ ఒక మూలమైన దీపం ఉంది కదా, అది కృష్ణుడు. ఆయన నుంచే వీళ్ళందరూ వచ్చారు. రామాదిర్మూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతుః కృష్ణః స్వయం సమభవత్ పరమః పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. రామాది మూర్తులు, రామాది అవతారాలు ఎన్నో ఉన్నాయి, కానీ కృష్ణుడే స్వయం భగవంతుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని శాస్త్రాలు చెప్తున్నాయి. చిన్న సందేహం స్వామి, మనం ఎవరిని తలుచుకుంటూ చనిపోతే వాళ్ళలాగా పుడతామని చెప్పారు కదా. అయితే ఇప్పుడు ఉదాహరణకి అర్జునుడు అభిమన్యుని తలుచుకుంటూ చనిపోయారు అనుకో, అభిమన్యులాగా పుడతాడా లేకపోతే మళ్ళీ అర్జునుడు లాగా మనిషిలాగా పుడతాడా? అభిమన్యుడు వచ్చే జన్మలో ఏమై ఉంటే అలాగా మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతో పాటు అనుబంధం ఉంది కాబట్టి అలా అనమాట. ఇప్పుడు చూడండి, ఈ జన్మలో చాలామంది ఇప్పుడు భార్య భర్తను తలుచుకుంటూ, భర్త భార్యను తలుచుకుంటూ చనిపోతారు కదా. వచ్చే జన్మలో రివర్స్ అవుతుంది, భర్త భార్య అవుతాడు, భార్య భర్త అవుతుంది. వాళ్ళ మీద అనుభవం ఉంది కాబట్టి భాగవతంలో ఒక కథ కూడా ఉంది అలాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరందరూ ఎప్పుడైనా లాక్డౌన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వస్తుంటే తప్పకుండా మా ఇస్కాన్ మందిరంకి రాండి. ఏ ఆదివారం అయినా కూడా ఇస్కాన్ రాంపల్లి ఈసీఐఎల్ నుంచి కీసర్కి వెళ్ళే దారిలో ఉంది. మీకు అందరికీ అడ్రస్ పంపిస్తాం, అక్కడికి మీరు వస్తే మమ్మల్ని కలుసుకోవచ్చు. ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి మహేందర్ రెడ్డి గారు. స్వామి, ఇక్కడ ఇస్కాన్ అనేది నేను యాక్చువల్గా బెంగళూరులో ఉంటాను. నేను 20 సంవత్సరాల నుంచి బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో ఇస్కాన్ మందిరంలో నేను లైఫ్ టైం పార్ట్నర్. ఎప్పుడో ఒకసారి డొనేషన్ చేస్తే మా అబ్బాయి పుట్టినరోజు గురించి చేసాం అనమాట. ఆ తర్వాత ఇస్కాన్ బెంగళూరు వచ్చేసి కొంచెం విడిపోయి మళ్ళీ వేరే ఇస్కాన్తో సంబంధం లేదనే కొంచెం న్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇస్కాన్, ఇప్పుడు హైదరాబాద్ ఇస్కాన్, ముంబై ఇస్కాన్, బెంగళూరు, ఏవి అసలు ఏంటిది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మేము ఇప్పుడు సేవ చేద్దాం అనుకుంటున్నాం. హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడైనా సేవ చేయొచ్చు. చూడండి, ఇదంతా ఒక ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో ఒక్కొక్కసారి అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజం. కాబట్టి వాళ్ళందరినీ వేరువేరుగా పరిగణించడం చాలా తప్పు. ఇదంతా కూడా ఒకటే కుటుంబం, శిలా ప్రభుపాదుల వారి కుటుంబం. కాబట్టి ఇక్కడ ఏమైనా మనస్పర్ధలు ఉంటే వాటిని మనము చర్చించుకోకుండా వాటిని పక్కన పెట్టేసి మనకు దగ్గరున్న మందిరంలో, తర్వాత మనకు వీలైన మందిరంలో ఎక్కడైనా కూడా మనం సేవ చేసుకోవచ్చు. అందులో తప్పులేదు. ఏ విధంగా సేవ చేసినా ఆ భగవంతుడిని సేవ చేసుకున్నట్టు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, మళ్ళీ సాయంత్రం కలుద్దాం. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama